క్వింటల్ కంటికి 500 బోనస్ ఇస్తానన్నావు, ఇయ్యలేదు. నువ్వు ఎన్నో ఆజ్ఞాలు చేసినావు, అవధానాలు ఇచ్చినావు. నువ్వు అన్ని మాత్రం దుబ్బుడు లెక్కలు చేస్తున్నావు, కానీ మంచి లెక్కలు అయితే నువ్వు చేస్తలేవు. ఇప్పటికైతే నువ్వు ఇంకా కేసీఆర్ని నింపడబోసినావు. ఇప్పుడు నువ్వు చేసేది చేయాలి కదా. అయితే రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. వాటికి ముందు ఈ డబ్బులు చెల్లించితే బ్యాంకులలో మేము చూసుకొని అందరము ఓట్లేయగలుగుతాం. మేము మాత్రం మీకు ఓట్లేయడానికి సిద్ధంగా లేం. రేవంత్ రెడ్డి, నువ్వు ఇస్తానన్న ఆజ్ఞ ఏమైంది? రైతుకు రుణమాఫీ 2 లక్షలు నేను ఎక్కిందంటేనే నువ్వు చేస్తానన్నావు. మరి ఇప్పుడు బోనస్ 500 చేస్తానన్నావు. మరి ఇప్పుడు ఇట్లా ఇస్తానని ఇట్లా మోసం చేసుడు ఎంతవరకు న్యాయము? అన్యాయం చేస్తానవు. నువ్వు నీ న్యాయం ఎక్కడున్నది? నువ్వు ఎంతవరకు ఇట్లా రైతులని న్యాయం చేస్తావు? ఇప్పుడు ఒక్కడొక్కడు మా దగ్గరికి వచ్చి బ్యాంక్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా ఇల్లు దగ్గు చేస్తానంటారు. నువ్వు ఇస్తానన్న ఆజ్ఞ ఏదయ్యా? నువ్వు చేస్తానన్న పని నువ్వు నీది 500 రూపాయల బోనస్ వెంటనే, 500 బోనస్ వెంటనే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే, రైతుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే, క్వింటాలకు 500 బోనస్ వెంటనే, రుణమాఫీని వెంటనే, 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే, రేవంత్ రెడ్డి రుణమాఫీని 2 లక్షల రుణమాఫీని వెంటనే.